తాజా 30 కొండా సురేఖ, కొండా మురళి ఈ పేర్లు చెబితే పూర్వపు వరంగల్ జిల్లా గడగడలాడిపోయేది. వైఎస్ హయాంలో సురేఖ దంపతుల హవా ఓ రేంజ్లో ఉండేది. వైఎస్ మరణంతో సురేఖకు గడ్డుకాలం మొదలైంది. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జగన్తో ఉండటం ఆమెకు చాలా పెద్ద మైనస్ పాయింట్ అయింది. మానుకోటలో సురేఖ ఏర్పాటు చేసిన జగన్ పర్యటన హింసాత్మకంగా మారడంతో తెలంగాణ సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉందో సురేఖకు అర్థమైంది. తదనంతర కాలంలో సురేఖకు జగన్తో విభేదాలు వచ్చాయి. ఆర్థికపరమైన అంశాల కారణంగానే వీరి మధ్య తేడా వచ్చిందని చెప్తారు. వైసీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని సురేఖ ఒక రేంజ్లో తిట్టారు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి గతాన్ని మర్చిపోక తప్పనిసరి పరిస్థితి సురేఖకు వచ్చింది. అటు కేసీఆర్ కూడా అధికారంలోకి రావడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావించారు. ఆ నేపథ్యంలో కొండా దంపతుల్ని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. సురేఖ ఎమ్మెల్యే అయ్యారు. ఆమె భర్త మురళి ఎమ్మెల్సీ అయ్యారు. పేరుకు చెరో పదవి ఉన్నప్పటికీ అలనాటి వైభవం లేక సురేఖ దంపతులకు టీఆర్ఎస్లో ఉక్కపోతగా ఉంది. కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారని ఎదురుచూసి సురేఖకు ఇప్పుడు ఓపిక నశించిపోతోంది. పైగా తన ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సురేఖకు మరింత ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో సురేఖ దంపతులు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, 2019లో టీఆర్ఎస్ గెలిచినా తనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని సురేఖ భావిస్తున్నట్లు సమాచారం. ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందుతున్నప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం సురేఖ దంపతుల్లో కలగడం లేదని కాంగ్రెసే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.